ఇంకొక PYQ. Draw the graph of the quadratic polynomial p of x equals to x square plus x minus 12 and find the zeros of the polynomial from the graph. So p of x equals to x square plus x minus 12 equals to y. మనం ఈ p of xని y అని అనుకుంటున్నాం. సేమ్ అదే ప్రాసెస్. x వాల్యూస్ నేను -4 -3 -2 -1 గ్రాఫ్ ప్లాట్ చేసుకోవడానికి నేను కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ నెంబర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ని మనం p of xలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూస్ ఏమొస్తాయి? ఇప్పుడు -4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0, -3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 -6 ఇలా వచ్చినాయి. సో ఈ పాయింట్స్ని x, y ఈ పాయింట్స్ని అన్నీ కూడా గ్రాఫ్ మీద ప్లాట్ చేసుకోవాలి. ఇవే కదా పాయింట్స్ వచ్చినాయి మనకి అవి సాల్వ్ చేస్తే. సో -4, 0 ఇది పాయింటే కదా. ఎక్స్ కోఆర్డినేట్ ఏమో -4 అంటే హారిజాంటల్ లైన్ లెఫ్ట్ సైడ్, 0 అంటే ఆన్ ద ఎక్స్ యాక్సిస్ కదా. y ఈక్వల్స్ 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది, x ఈక్వల్స్ 0 అంటే y యాక్సిస్ పైన పాయింట్ ఉంటుంది. సింపుల్. ఇక్కడ నెక్స్ట్ -3, -6 రెండు నెగటివ్సే కదా. సో ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది -3, -6. నెక్స్ట్ -2, -10. సో ఈ పాయింట్స్ అన్నిటినీ ఒక ఫ్రీ హ్యాండ్తోని ఇలా కనెక్ట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఎక్స్ యాక్సిస్ని కట్ అవుతుందో, అంటే ఎక్కడెక్కడ కట్ అవుతుంది -4, 0 దగ్గర అండ్ 3, 0 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ అవుతుంది. సో ఈ -4 అండ్ 3 ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ కట్ అవుతుందో, ఫర్ సపోజ్ -4, 0, 3, 0 దగ్గర కట్ అవుతుంది. వీటి ఎక్స్ కోఆర్డినేట్స్ని మనము జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అనుకుంటాం. అంతే కదా. సో ఇక్కడ ఏం రాయొచ్చు, నేను ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నప్పుడు నాకు y 0 వచ్చింది, -4 తీసుకున్నప్పుడు 3 తీసుకున్నప్పుడు. సో గ్రాఫ్లో కూడా అవే వచ్చినాయి కదా. దేర్ఫోర్ -4 and 3 are the zeros of the polynomial. క్రాస్ చెక్ చేసుకుంటే p of x ఏంటి, x² + x - 12. p of -4 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు x -4 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు x² అంటే 16 + -4 -12. 16 - 16 = 0. నెక్స్ట్ p of 3, 3² 9 + 3 - 12. 12 - 12 = 0. Therefore -4 and 3 are the zeros of the polynomial. నెక్స్ట్ ఇంకొక PYQ. సేమ్ ఇవన్నీ మనకు అర్థమైనాయి కదా. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్. గ్రాఫ్ అడుగుతాడు. ఒక p of x ఈక్వల్స్ టు ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, కాబట్టి 2 zeros ఆఫ్ ద పాలినామియల్ ఉంటాయి. p of x ఈక్వల్స్ టు x² - 7x + 12 ఇచ్చిండు. సో నేను మళ్ళీ గ్రాఫ్ ప్లాట్ చేసుకోవడానికి ఎక్స్ వాల్యూస్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి -4 నుంచి 4 దాకా తీసుకున్నా. ఎక్స్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు నాకు y వాల్యూస్ ఇవి వచ్చినాయి. సో x, y ఈ పాయింట్స్ వచ్చినాయి. ఈ పాయింట్స్ని నేను గ్రాఫ్ మీద ప్లాట్ చేసుకుంటున్నా. ఈ గ్రాఫ్. సో ఇక్కడ ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ అవుతుందో అవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఎక్కడెక్కడ కట్ అవుతుంది 3, 0, 4, 0 ఇక్కడనే కదా కట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. సో ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే 3, 4 are the zeros of the polynomial. ఈ టేబుల్ నుంచి కూడా నేను ఎక్స్ వాల్యూస్ ఏవి తీసుకున్నప్పుడు y 0 వస్తుందో అవే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కదా. ఫస్ట్ నుంచి అదే నేర్చుకుంటున్నాం కదా. సో ఇక్కడ p of x ఈక్వల్స్ టు
x square minus 7x plus 12. P of 3 equals to 9 minus 7 into 3 plus 12. 9 minus 21 plus 12 0 నే కదా. నెక్స్ట్ P of 4 16 minus 7 into 4 plus 12. 16 minus 28 plus 12 equals to 28 minus 28 0. Therefore 3 and 4 are the zeros of the polynomial. నెక్స్ట్ వీడియోలో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్ చూద్దాము.